ఏళ్ల తరబడి స్టీల్ ఉత్పత్తులు పేరుగాంచిన విశాఖ ఉక్కు కర్మాగారం మనుగడ ప్రశ్నార్థకమైంది. ఏటా 7.3 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో నవరత్న హోదా దక్కించుకున్న వైజాగ్ స్టీల్ ప్లాంట్లో జరుగుతున్న వరుస ప్రమాదాలు ఇప్పుడు అందరినీ ఆలోచనలో పడిస్తున్నాయట. ఇక విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో 32 మంది ప్రాణత్యాగంతో ఏర్పాటైన స్టీల్ ప్లాంట్ను ప్రైవేటు పరం చేస్తారేమోనన్న ఆందోళన అలాగే ఉంది. ప్రస్తుతం 32 ఎకరాల విస్తీర్ణంలో కొనసాగుతున్న ఉక్కు కర్మాగారం రాష్ట్రీయ ఇస్పత్ నిగమ్ లిమిటెడ్గా రూపాంతరం చెంది సేల్ నుంచి విడిపోయింది. నాటి నుంచి సొంత గనులు లేకపోయినా ఉక్కు ఉత్పత్తిలో తనకంటూ ప్రత్యేకతను చాటుకుంది. తాజాగా స్టీల్ ప్లాంట్లో జరిగిన ఘోర ప్రమాదం అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. ల్యాడర్లో నుంచి సలసలా కరుగుతున్న ఉక్కు ద్రవం ఒక్కసారిగా మీద పడడంతో 9 మంది కార్మికులు మృతి చెందారు. మరో 6గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇంకా ఈ విషాద ఘటన నుంచి తేరుకోకముందే బ్లాస్ట్ ఫర్నేస్ 1లో మరోసారి ల్యాడర్కు చిల్లుపడి ఉక్కు ద్రవం నేలపాలైంది. అయితే ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. ఇక ప్లాంట్లో జరిగిన ప్రమాదాలపైన కార్మిక సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఎన్నో ఏళ్ల నాటి తుప్పుపట్టిన యంత్రాలతోటి ఉత్పత్తి వల్లే ప్రమాదం జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. జరిగిన ఘటనలపైన ఎవరికి వారే రాజకీయం చేయడం జనాల్ని అయోమయానికి గురి చేస్తుంది. ఓవైపు 9 మంది ప్రాణాలు కోల్పోయి ఆ కుటుంబాలు గుండెలు బాదుకుంటూ ఉంటే పరామర్శల పేరుతోటి కొందరు, ప్రభుత్వ నిర్లక్ష్యం అంటూ ఇంకొందరు శవరాజకీయాలు చేస్తుండడం మానవత్వం ఎక్కడుందా అనే అనుమానం కలుగుతోంది. ఇక ప్రభుత్వం చనిపోయిన కుటుంబాలకు 25 లక్షలు, గాయపడ్డ వారికి 10 లక్షలు, కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం, అలాగే ఉచిత విద్య, ఉండడానికి వసతి ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. దీంతో పాటుగా చనిపోయిన వారికి రావాల్సిన ఇన్సూరెన్స్, పిఎఫ్, గ్రాడ్యుటీ ఇలా మొత్తంగా కలిపి 1,70,00,000తో పాటు కేంద్రం నుంచి చనిపోయిన కుటుంబానికి 2 లక్షలు, క్షతగాత్రులకు 50,000 వరకు అందే అవకాశం ఉంది. అయితే వాస్తవానికి కేంద్రం అంటే మోడీ ప్రకటించిన 2,50,000 మినహా ప్రమాద బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రకటించింది ఏదీ లేదని ప్రతిపక్షాలు చెబుతున్న పరిస్థితి. చనిపోయిన లేదా గాయపడ్డ వ్యక్తికి వాస్తవంగా రావాల్సిన బెనిఫిట్స్తో పాటు స్టీల్ ప్లాంట్ సాయం, వీటిలో కూటమి ప్రభుత్వం చేస్తున్న సహాయం ఏముంది అనే ప్రశ్నలు మొదలయ్యాయి. ఇక ఈ అంశాలను పక్కన పెడితే అసలు స్టీల్ ప్లాంట్లో జరుగుతున్న వరుస ప్రమాదాలకు కారణాలను చూస్తే పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏదైతే ఉక్కు ద్రవం 1560 డిగ్రీల ఉష్ణోగ్రతలో మరిగించే సమయంలో ఫెర్రో ఎల్ఐఎస్ను కలుపుతారట. దీనివల్ల ఉక్కు కడ్డీలు బలంగాను ఎన్నో ఏళ్లు తుప్పుబాటకుండా ఉంటాయట. అయితే ఒక్కసారిగా జరిగిన ఈ ప్రమాదంలో ల్యాడర్లో నుంచి మరిగిన ఇనుము ద్రవం ఒక్కసారిగా పైకి పొంగడానికి నాసిరకమైన ఫెర్రో ఎల్ఐఎస్ కారణమనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే తగినంత సిబ్బంది ప్రొడక్షన్లో లేకపోవడం, అనుభవజ్ఞులైన వారిని విఆర్ఎస్ పేరుతోటి మరికొంతమందికి ఇతర ఫ్యాక్టరీలకు బదిలీ చేయడంతోనే ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి. అయితే మరోవైపు ఉన్నతాధికారులు మొదలు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ నుంచి సూపర్వైజర్ల వరకు ఉత్పత్తి పెంచాలంటూ కార్మికులపై ఒత్తిడి చేయడం ఓ కారణమనే విమర్శలు లేకపోలేదు. కనీసం విశ్రాంతి కూడా లేకుండా పనిచేయాల్సి వస్తుందని ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు ప్లాంట్లో అన్ని విభాగాల్లో కేబుల్స్ మొదలు యంత్రాల వరకు సరిగ్గా పనిచేయకపోయినా ఉన్నవాటితోనే నెట్టుకు వచ్చే పరిస్థితి నెలకొందట. ఇక కార్మికుల మీద అధిక పనిభారం, ఒత్తిడి ఉన్న కార్మికులు, ఉద్యోగులు కాలం వెలుదీస్తున్న పరిస్థితి. అయితే స్టీల్ ప్లాంట్లో ఒకదాని వెంట ఒకటి ప్రమాదాలు జరగడంతో ఎన్హెచ్ఆర్సీ రంగులోకి దేక తప్పలేదు. అసలు ప్లాంట్లో ఏం జరుగుతుందో తెలియాలన్నట్టుగా ప్రభుత్వానికి ఆగమేఘాల మీద నోటీసులు జారీ చేసింది. జరుగుతున్న ప్రమాదాలు సాంకేతిక లోపమా లేక మానవ తప్పిదమా, అలాగే చనిపోయిన కుటుంబాలకు పరిహారం ఏమిచ్చారు, వారికి ఎలాంటి భరోసా కల్పించారు అంటూ నోటీసులో ప్రశ్నల వర్షం కురిపించిందట. అలాగే ప్రమాదాలపైన పూర్తి నివేదికతో పాటుగా భవిష్యత్తులో ఉక్కు కర్మాగారంలో ప్రమాదాలు జరగకుండా ఎలాంటి కఠినమైన చర్యలు తీసుకుంటున్నారంటూ ప్రశ్నించిందట. ఈ వివరాలతోటి 2 వారాల్లో పూర్తి నివేదిక అందజేయాలని ఆదేశించిందట. ఇప్పటికే కేంద్రం జరిగిన ఘటనపైన విచారణకు త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసిన మానవ హక్కుల కమిషన్ సుమోటోగా కేసు నమోదు చేసి కూటమికి నోటీసులు జారీ చేసింది అంటే ఖచ్చితంగా మానవ హక్కుల ఉల్లంఘన కిందకే ఎన్హెచ్ఆర్సీ నిర్ణయం తీసుకుని ఉంటుందని మేధావుల భావన. ఏదేమైనా విశాఖ ఉక్కు కర్మాగారంలో జరిగిన ప్రమాదంతోనైనా పాలకులు కళ్ళు తెరవాలి. చేతులు కాలాక ఆకులు పట్టుకునే కంటే భద్రతా ప్రమాణాలను కఠినంగా అమలు చేయడమే కాదు, అనుభవజ్ఞులైనటువంటి ఉద్యోగులను, కార్మికులను ఫ్యాక్టరీల్లో బాధ్యతలు అప్పగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.